ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఒకరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు. ఇది పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతా ఉన్నారు 30 సంవత్సరాల సార్. ఎక్కడెక్కడ ఫైర్లో తుమ్ముపట్టింది, ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ వాళ్ళ ప్రాణాలతో చిలగడ్డమాడి కంపెనీ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలనే వారు కానీ, వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెన్సేషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు జాబ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో పేలుడుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అండ్ అక్కడ సిచ్యువేషన్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? పాచమేలరం తెగాచి పేలుడు ప్రమాద స్థలాన్ని ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. మనం చూడొచ్చు ఇప్పటికే కొంతమంది బాధిత కుటుంబాలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అసలు ఎంతమంది లోపల కార్మికులు ఉన్నారు, అసలు ఇంకెంతమందికి చికిత్స జరుగుతుంది, ఎంతమంది మృతి చెందారన్న క్లారిటీ లేకపోవడంతో బాధిత కుటుంబాలు కంపెనీ వద్దకు వచ్చి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని లోపలికి అనుమతించకపోవడంతో, ఎందుకంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటుగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది కూడా ఫైర్ సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు దాటికి 2 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ ప్రభావం కూడా కొంచెం అద్దాలు పగలడం, వెంటనే కార్మికులంతా భయాలకు బయటికి పరుగులు చేయడం. అయితే మొత్తం ఇక్కడ పేలుడు జరిగిన సందర్భంలో ఈ పరిశ్రమ లోపల దాదాపు 150 మంది కార్మికులు ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో 26 మందికి తీవ్ర గాయాలైన వాళ్ళని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 10 మందికి పైగా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అధికారికంగా అయితే 8 మంది ఇప్పటివరకు మృతి చెందినట్లుగా కూడా చెప్తున్నారు. ఇంకా ఏదైతే 4 అంతస్తుల భవనం ఏదైతే కుప్పకూలిపోయిందో, రియాక్టర్ పేలుడు దాటికి ఆ భవనంలో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు, ఎందుకంటే ఆ శిథిలాలు 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడికి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇంకా బాధిత కుటుంబాలు అయితే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే బీహార్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు కూడా ఇందులో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కొంత ఇప్పటికే అధికారుల నిర్లక్ష్యం, అంటే ఎందుకంటే లోపల సేఫ్టీ మెజర్మెంట్ సరిగా తెలుస్తుంది. మనం ఒకసారి ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఇక్కడ ఇదే పేలుడు జరిగిన ప్రదేశం ఇదే. మనం ఫైర్ ఇంజన్స్ వెనుకాల నుంచి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ముందుకెళ్ళి చూడొచ్చు, ఇప్పటికే సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ పేలుడు దాటికి కూలిపోయిన భవనం ఇదే. మనం చూడొచ్చు, 4 అంతస్తుల భవనం పేలుడు దాటి కుప్పకూలిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఆ శిథిలాల కిందనే ఇంకెంతమంది కార్మికులు ఉన్నారనేది తెలియదు. దాదాపు 10-15 మంది ఆ రియాక్టర్ సంబంధించినటువంటి ఆ కెమికల్ రియాక్టర్ ఆపరేటర్లుగానే పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మనం చూడొచ్చు, ఇంకా ఆ శిథిలాల కింద ఏదైతే ఈ భవనం ఏదైతే మనకు కనిపిస్తుందో, ఆ భవనం ఒకసారిగా పేలుడు దాటికి కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయిన అనంతరం కూడా కొంతమంది పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తుంది. సో పరుగులు తీసిన దాంట్లో కూడా దాదాపు 10-15 మందిని ఆసుపత్రికి తరలించాం. వాళ్ళకి కూడా గాయాలైన నేపథ్యంలో పూర్తిగా వారిని అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న
పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు ఇంకా ఆ శిథిరాల కింద ఎవరెవరు చిక్కుకున్నారన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 మంది ఈ శిథిరాల కింద ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తారు. ఎందుకంటే మొత్తం 150 మంది కార్మికులు పనిచేస్తుండగా అందులో ప్రమాద జరిగినటువంటి భవనం పరిసర ప్రాంతాల్లోనే 90 మందికి పైగా పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే అందులో నుంచి కొంతమంది 20 నుంచి 30 మంది ప్రమాదం జరిగిన వెంటనే పరుగులు తీశారు. మరికొంతమందిని గాయాలైన వారిని మాత్రం 26 మందిని ఆసుపత్రికి తరలించాం. స్పాట్ లో 6 మంది ఆ ప్లేన్లు దాటికి బుగ్గి అయిపోయి వాళ్ళు మృతి చెందినట్లుగా కూడా అధికారులు కొద్దిసేపు క్రితం చెప్పారు. 6 మంది స్పాట్ లో మృతి చెందగా 2 మాత్రం ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకా దాదాపు మరికొంతమంది 10కి పైగా కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రమాద తీవ్రత అనేది ఎంతవరకు ఉందనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక సబ్స్టేషన్, విద్యుత్ సబ్స్టేషన్ లాంటి అది ఉంది. ప్రమాదం సంబంధించినటువంటి వెనుకనే ఇది మనకు కనిపిస్తుంది. సో ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు అవి కెమికల్ కి సంబంధించినటువంటి బాక్సులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి, చిందరవందరగా పడి ఉన్నాయి. ఎందుకంటే పేలుడు దాటికి శిథిలాలు ఎట్లా కుప్పకూలిపోయాయి అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కార్మికులు దాదాపు 50 నుంచి 60 మంది ఇందులోనే పనిచేస్తారు. ఈ భవనం ఇది మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న భవనం. ఇంకా ముందు వైపుకు ఎంత వరకు ఉంది, ఎంత విస్తీర్ణంలో ఇది ఉంది, మనకు రియాక్టర్ కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా కొంతవరకు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒక దాదాపు విశాలమైనటువంటి పెద్ద ప్లేస్ లో కట్టినటువంటి భవనం. ఆ పేలుడు దాటికి ఒక్కసారిగా ఇది కూలిపోయింది. ఆ శిథిలాల కింద కూడా ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మనం చూడొచ్చు బాయిలర్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది జనరల్ గా రియాక్టర్లు దాని కెమికల్ కి సంబంధించినటువంటి మిక్సింగ్ చేస్తున్న సందర్భంలో వాటి వేడిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండాలి. సో అది మరి 16 మంది 10-15 మంది ఆపరేటర్లు ఉన్నా కూడా ఎలా ప్రమాదం జరిగిందన్న దానిపైన కూడా ఇంకా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇటు అధికారులు కూడా దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అసలు పేలుడు జరగడానికి కారణాలు ఏంటి అన్న అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందులు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లు కూడా రప్పించి పూర్తిగా మంటలను అయితే ప్రస్తుతానికి అదుపు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా కుప్పకూలడంతో భవనంలో ఉన్నటువంటి శిథిలాల కింద ఎంతమంది కార్మికులు ఉన్నారన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 50 నుంచి 60 మంది కార్మికులు ఉన్నట్లుగా కూడా కొంత భావిస్తున్న నేపథ్యంలో మరి వారి పరిస్థితి ఎలా ఉందన్న దానిపైన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వాటిని కట్ చేస్తూ శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారన్న దానిపైన కూడా ఇంకా వాళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇంకా అధికారికంగా ఎంతమంది గాయాలయ్యాయి, ఇంకెంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారన్న అంశాలు కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పటికే వచ్చి ఆ కార్మికుల కుటుంబాలను కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి పూర్తి సమాచారం మరికొద్దిసేపట్లో మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.